7:18 ఒకసారి చదువుదాం. 2 సమూయేలు 7:18 దావీదు రాజు లోపల ప్రవేశించి నా ప్రభువా యెహోవా, ఎంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడును, నా కుటుంబము ఏ పాటిది అని అంటూ ఉన్నాడు. హల్లెలూయా. ఎక్కడ అంటూ ఉన్నాడు, అయ్యా నా కుటుంబం ఏ పాటిది, నేను ఎంతటి వాడిని, ఇంతగా నేను హెచ్చింపబడుటకు నేను ఏ పాటి వాడిని, నేను అసలు అర్హుని కాదయ్యా నేను, అయినా నువ్వు నన్ను ఉన్నతమైన స్థితిలో నువ్వు నన్ను కూర్చోబెట్టావు. అయితే ఒక మనవి దేవుని దగ్గర కోరుకుంటాడు ఆయన, ఏంటనంటే 27 చదువు అక్కడే 2 సమూయేలు. తెలియపరిచితవు గనక ఇలాగ నీతో మనవ చేతికై నీ దాసుడినైన నాకు ధైర్యము కలిగెను. ఎందుకు ఈయనకి ధైర్యం కలిగింది చెప్పండి ఒక మాట. ఎందుకు ఇంత ధైర్యంగా దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ ఉన్నాడంటే, ఆల్రెడీ దేవుడు దావీదుకి వాగ్దానం చేశాడు. ఏమనంటే, నీ కుమారుడు ద్వారా నేనేం చేస్తాను, నా మందిరమును కట్టించుకుంటాను, నా సింహాసనమును నేనేం చేస్తాను, స్థిరపరుచుకుంటాను, అది తరతరములు నిలిచును అని చెప్పాడు. హల్లెలూయా. అదే విధంగా ఇక్కడ అంటూ ఉన్నాడు, నీ దాసుడై నాకు ధైర్యం కలిగను, యెహోవా నా ప్రభువా మేలు దయచేదు అని నీవు నీ దాసుడనైనా నాకు సెలవిచ్చి ఉన్నావే. నీవు దేవుడువు కనుక నీ మాట సత్యము. హల్లెలూయా. ఏంటంటే ఇక్కడ ఆయన మాట సత్యము, మాట తప్పని వాడు. అబ్రహాముకు వాగ్దానం చేశాడు, దేవుడు వాగ్దానం చేశాడు, వాగ్దానమును నెరవేర్చే దేవుడు. ఈరోజు దావీదుకు వాగ్దానం చేశాడు, దావీదుకు వాగ్దానమును నెరవేరుస్తూ ఉన్నాడు. సొలొమోనుకు వాగ్దానం చేశాడు, సొలొమోను జీవితంలో కూడా ఆ వాగ్దానమును నెరవేర్చాడు. ప్రతి ఒక్కటి ఇస్సాకు జీవితంలో కావచ్చు, యాకోబు జీవితంలో కావచ్చు, ప్రతి ఒక్కరి జీవితంలో వాగ్దానం చేసిన దేవుడు ఖచ్చితంగా ఏం చేస్తాడు, నెరవేరుస్తాడు. నీ మాటే సత్యం అంటూ ఉన్నాడు. ఈ లోకంలో ఎవరి మాటలో సత్యం ఉండదు, అబద్ధం తప్ప. కానీ దేవుని మాటలో ఆయన చెప్తే ఖచ్చితంగా అది మాత్రము జరుగుతుంది. ఇక్కడ అంటూ ఉన్నాడు ఏమనంటే, దయచేసి నీ దాసుడనే నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉన్నట్లుగా దానిని ఆశీర్వదించుము. హల్లెలూయా. ఎక్కడుండాలంట, నిత్యము ఆయన సన్నిధిలో ఉండినట్లు ఆశీర్వదించమంటూ ఉన్నాడు. మనం అంటూ ఉంటాం, నిత్యము మేము లోకంలో ఉండాలి, నిత్యము ఏదో సంపాదించాలి, మేము అందరికన్నా ఏదో గొప్పగా బ్రతకాలని మనం ఆలోచిస్తూ ఉంటాం. ఇక్కడ దావీదు భక్తుడు అంటూ ఉన్నాడు, ఒక రాజుగా ఉన్నాడు, ఆ ఇజ్రాయెల్ దేశంలో పరిపాలిస్తూ ఉన్నాడు. అలాంటి రాజు ఏమని దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడో తెలుసు.